హలో గాయస్, నేను మీ గురజాడ లత. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపప్పు కట్టుచారండి. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది మంచి మంచి ప్రోటీన్స్ ఉన్న రెసిపీ అన్నమాట. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి, పచ్చి శనగపప్పు. దాన్ని మంచిగా వాష్ చేసేసుకొని 3 times అందులో 2 cups వాటర్ పోసుకున్నాను. 1 కప్పు పప్పుకి 2 cups వాటర్ పోసుకొని ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఈ పప్పు ఉడికేలోపు మనం చారు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దానికి కొంచెం చింతపండు తీసుకొని కొంచెం కడుక్కొని గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. అందులో చీలికలుగా కట్ చేసుకున్న పెద్ద సైజు ఆనియన్ ఒకటి వేసుకున్నానండి నేను. అలాగే 2 మిర్చి అలా వేసేసి అది పక్కన పెట్టేసి, పప్పు ఉడికిపోయిందండి. అందులో కొంచెం ఎక్కువగా వాటర్ వేసేసుకొని దాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరగబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, పప్పు ఇలా ఉడికింది నాది. ఇట్లా మరగబెట్టేసుకోవాలి. మరిగిన తర్వాత ఆ వాటర్ తీసుకొని ముందుగా ఆనియన్స్ అవి వేసాం కదండి గిన్నెలో, ఆ వాటర్ ఆ గిన్నెలో వేసేసుకోవాలి. ఇది చారు అనమాట. చారుకి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం మనం. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, అలాగే ఆవాలు, అలాగే కొంచెం ఎండుమిర్చి వేసుకొని దాన్ని బాగా కలుపుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులో మనం కరివేపాకు అనేది వేసుకుందామండి. కరివేపాకు వేసుకొని ఈ చారులో తాలింపు వేసేయాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దాన్ని మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంతే అండి, చారు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం కర్రీకి అనేది తాలింపు వేసుకుందామండి. కర్రీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకొని అందులో పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని అవి కొంచెం దోరగా వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్స్, 2 మిర్చి అండి, అవి వేసేసుకొని వాటిని కొంచెం వేగనివ్వాలి. చూసారా, ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి తీసాం కదండి పప్పు, పచ్చిశనగపప్పు, అది ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇందులో ఇప్పుడు మనం కొంచెం అంతా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట. పప్పు మరీ మెత్తగా ఉడికిపోతే బాగోదండి. కొంచెం నేను ఇలా ఉడికించినట్లు ఉడికించుకొని అందులో లైట్గా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసి వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు ఉంచుకోవాలండి. చూసారు కదా, ఇలా అయింది. నేను స్టవ్ బంద్ చేస్తాను. చూసారుగా, టేస్టీ శనగపప్పు కట్టుచారు రెడీ అయిపోయింది. ముందుగా ఇట్లా మనం వండిన కర్రీ అనేది ఇలా వత్తుగా కలిపేసుకొని అందులో చారు చేసాం కదండి, ఆ చారు కూడా వేసుకొని 2 మిక్స్ చేసుకొని తినాలి. ఈ రెండింటి కాంబినేషన్ ఇదనమాట. ఇది శనగపప్పు కట్టుచారు అంటే. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.